రామ్ నారాయణ రామ్. ఈ రోజుల్లో అనేక చోట్ల చూస్తే ప్రతి ఒక్కరూ ఒకరినొకరు మించిపోవాలని పోటీ పడుతుంటారు. ప్రతి వ్యక్తి ఒకరిని పక్కన పెట్టి ముందుకు పోదలుచుకుంటాడు. వారు కేవలం తమ దృఢతను, తమ స్వార్థాన్ని అనుసరిస్తున్నారు. ఎవరైనా ఒకరిని మించిపోవాలని ఎందుకు పోరాటం చేస్తున్నారు? దేశం ప్రగతికి ఎలా ముందుకు వెళ్ళిపోతుంది? దేశం అభివృద్ధి చెందడం ఎలా జరుగుతుంది? దేశం పురోగతిని చేరుకోవడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ విషయాలను ఆలోచించకుండా మనం ఎన్నో నిర్దేశిత పనుల్లో తప్పుకుని సమయం కోల్పోతున్నాము. మనం అందరూ ఒకే పృథ్వీలో జీవిస్తున్న జీవులు, అందరం ఒకే భూమిపైన నివసిస్తున్నాము. కానీ సమాజం జాతి మరియు మతం పేరుతో భూమిని విభజించి మానవుని వేరు చేసింది. భారతదేశం ఆధ్యాత్మిక శక్తి కలిగిన దేశం. ఇది ప్రతి ఒక్కరిని తనతో చేరదీయగలదు. అయితే దీనికి అవసరం తనను తాను తెలుసుకోవడం, మన అంతరాత్మ యొక్క ధ్వనిని వినడం. మనం అందరం 5 మూలకాలతో నిర్మితమైన వారిగా ఉన్నాము. మనందరికీ ఒకే హృదయం మరియు మనస్సు ఉన్నారు. కానీ మనం ఈ హృదయం, మనస్సులో సానుకూలత లేదా ప్రతికూలతను పెంపొందించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మనం ఒకరికి మంచి చేయాలని లేదా చెడు చేయాలని కోరుకుంటున్నాం. మనస్సు ఓ మోసపు భావనతో మిగతా వారికి ఎంత నష్టం కలిగిస్తుందో చూసే అవకాశం లేనిది. ఇలాంటి మానసికతతో మనం తప్పించుకోవాలి. ప్రకృతితో ఒకటిగా ఉండాలి. ప్రకృతి ఎలా భేదభావం లేకుండా ఉంటుంది, అలాగే మనం కూడా అలా జీవించాలి. ప్రకృతికి ఇచ్చినన్ని చాలా మనకు అందింది. మన జీవితం పూర్తిగా చేయడానికి ఇది సరిపోతుంది. మనస్సు మరియు చైతన్యం, ఇవి మనందరిలో నివసిస్తున్నాయి. మనందరి హృదయాలలో మరియు మనస్సులో ఉన్న జ్ఞానం, మన చైతన్యం వినుకుంటే మీరు నిజమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు. నిజమైన జ్ఞానం పొందినప్పుడు విజయం మీ ముందుగానే కనిపిస్తుంది. దానిని అనుసరించండి. మీరు ఊహించినది సాధించగలుగుతారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ అది ఆకాశం ఇచ్చినది. ఎందుకంటే ఆకాశం నుండి పొందిన శక్తితో ప్రకృతి సృష్టించబడింది మరియు ప్రకృతితోనే మనం అందరూ ఉనికిలో ఉన్నాము. ఆకాశంలోనే అన్ని నక్షత్రాలు, తారలు ఉన్నాయి. ఆకాశంలో సోరస్కు చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. సృష్టి ప్రారంభంలో సృష్టి అణు పరిమాణంలోనే ఉండింది. కానీ అలా అలా సృష్టి పెరిగింది, విశాలమైనదైంది. ఆకాశం ఇచ్చిన శక్తి ద్వారా మనస్సు మరియు మన బుద్ధి ఉత్పత్తి అయ్యాయి. ఈ బుద్ధి మరియు చైతన్యం మనకు సరైన జీవితం నడిపే మార్గాన్ని చూపిస్తుంది. మన బుద్ధి ప్రతి సమయంలో మనకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, తప్పుగా ఏదైనా చేస్తే మనకు అలర్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది. మనసు మరియు బుద్ధి కేవలం సరి మరియు పొరపాటు చూపించడమే కాదు, మన పూర్తి అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ప్రకృతిపై మాట్లాడితే, ప్రకృతి ఒక నిర్దిష్ట నియమం పాటిస్తుంది. అది ఒక వ్యవస్థ, ఒక క్రమబద్ధమైన విధానంలో నడుస్తుంది. ఇదే వ్యవస్థ అనేక విషయాలను కలిసి ఒక దారిలో నడిపించగలుగుతుంది. అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలు, నక్షత్రాలు ఒక సమతుల్యతతో కలిసి నడుస్తాయి. ఎప్పుడూ ఎవరు ఎవరితో తగలకుండా, ఎందుకంటే వారు అన్నీ ఒక నియమాన్ని అనుసరిస్తున్నారు. ఆకాశంలో ఎప్పుడూ ఎవరు ఎవరితో వివక్షాభావం లేకుండా ఉంటుంది. అయితే భూమిపై ఎందుకు మనుషులు ఒకరితో ఒకరు వివక్షాభావం చూపిస్తున్నారు? ఎందుకు ఇక్కడ మతం, జాతి పేరుతో భేదభావం జరుగుతుంది? ఎందుకు మనం ఆకాశం లేదా ప్రకృతి నుండి నేర్చుకోలేము? మనం ఎలా ఒక క్రమాన్ని అనుసరించి జీవించాలో మన జీవితం కూడా ఒక క్రమబద్ధమైన విధానంలో ఉండాలి. ఈ పాఠం మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆకాశం, అంతరిక్షం, ప్రకృతి నుండి మనం అందరూ చాలా పొందాం. ఇవే శ్రేష్టమైనవి. ఇంకా బాగా ఏమీ ఉండగలదు? మీరు కూడా ఒక నియమం పాటించి జీవించాలనుకుంటే మీరు వెంటనే రామ్ నారాయణ రామ్ అనే నామాన్ని జత చేసుకోవాలి. ఇదే ప్రధాన మంత్రం. ఇది మీ జీవితంలో అర్థవంతమైన మార్పును తెస్తుంది. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ నామంతో తమ జీవితాన్ని మెరుగుపరుచుకున్నారు. జీవితం యొక్క సత్యమైన అర్థాన్ని అర్థం చేసుకున్నారు. అందువల్ల మీరు ఎప్పుడైనా సమయం దొరికితే రామ్ నారాయణ రామ్ మంత్రాన్ని జపించండి. దీర్ఘకాలికంగా ఈ నామం మీ శ్వాసతో అనుసంధానమవుతుంది మరియు అది మీ ప్రతి రోములోనూ విస్తరిస్తుంది.